ఇది రైజ్డ్ బెడ్స్ మనం ఇంత ముందు ప్రిపేర్ చేయడం ఎలా చేయాలి, ఏంటి, కూరగాయలు వేసే ముందు ఏ విధంగా మనం డ్రిప్ పైప్ లైన్ ఇచ్చుకోవాలి అన్న వీడియో ఒకటి చేయడం జరిగిందండి. అదే ప్లేస్ లో ఆ బెడ్స్ మీద మనం టొమాటో మొక్కలు నాటడం జరిగింది. అవి అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత డ్రిప్ అంత వేసిన తర్వాత దీనికి వీడ్ మ్యాట్ మనం వేసుకోవడం జరిగింది. చూడొచ్చు మీరు కింద వీడి కోసం ఆ బెడ్స్ పైన వీడ్ మ్యాట్ వేసుకున్నాక మనం ఈ టొమాటో మొక్కలు పెట్టుకోవడం జరిగింది. ఇవి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనకు దాదాపు 35 days అయిపోయిందండి ఇవి నాటి. అయితే ఇప్పుడు ఈ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి, ఈ మొక్కలను మేము అప్పుడు బెడ్స్ ఎలా వేయాలని చెప్పుకోవడం జరిగింది. ఈ మొక్కలను మనము ఈ మధ్యలో హోల్ చేసుకున్నాం. ఈ బెడ్ మీద ఎగ్జాక్ట్ గా ఇటు అటు తర్వాత మధ్యలో కూడా హోల్ చేసుకోవడం జరిగింది. ప్రతి మొక్కను కూడా ఈ బెడ్ మధ్య లైన్ లో నాటుకోవడం జరిగింది. ఒక్కొక్క మొక్కను మాత్రమే నాటుకోవడం జరిగింది. అయితే తర్వాత నాటుకున్నాక ఆ బెడ్ కు అటు ఇటు ఇంకా హోల్స్ ఉంటాయి, ప్లేస్ ఉంటది కదా, దానికి మనం ఏం చేసామంటే ఆకుకూరలు ఇలా పెట్టుకోవడం జరిగిందండి. ఆల్రెడీ మనం ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది వచ్చి చుక్క కూర, మీరు చూస్తున్నారు కదా, చూడండి ఎంత బాగా ఉందో. దీని మీద ఒక్కొక్క దాని మీద ప్రతి హోల్ లో మనము ఆకుకూర అన్నది నాటుకోవడం జరిగింది. ఇది చుక్క కూర. అలాగే ఈ బెడ్ లో వచ్చేసి మనకు లెట్యూస్ అలా నాటుకోవడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ లెట్యూస్ అవి ఉన్నాయి చూడండి. ఆకుకూరలని లెట్యూస్, చుక్క కూర, తర్వాత మీకు పాలకూర ఇవన్నీ కూడా నాటుకోవడం జరిగింది. ఇవన్నీ హార్వెస్ట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసాము. హార్వెస్ట్ చేసుకుంటూ ఇంకా ఇవి అయిపోతా ఉంటాయి. ఈ టొమాటో మొక్క అన్నది మనకు ఇలా మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో ఆ ప్లేస్ కూడా మనకు వాడిన తర్వాత ఈ టొమాటో మొక్క అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఆల్రెడీ చూడొచ్చండి, ఈ చుక్క కూర అన్నది దీని లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఇవి దీనికి అల్లుకునేస్తున్నాయి. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు ఈ స్థలాన్ని మనము ఆకుకూరలు కానీ, క్యాబేజీ కానీ, క్యాలీఫ్లవర్ కానీ అలాంటి పంటలు వేసుకొని తర్వాత దాని మీద ఇలా అంటే మనకు ఇంటర్ క్రాప్ లాగా మిక్స్డ్ క్రాప్ లేదా ఇంటర్ క్రాప్ ఇది రెడీ అయ్యే వరకు ఈ బెడ్ అంతా స్ప్రెడ్ అయ్యే లోపట ఏ పంట అయితే వస్తుంది ఏంటి అని అలా ఆలోచించుకొని మనం పెట్టుకోవాల్సి ఉంటది దీనికి కంపానియన్ గా.